తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను. ఎనీ టైం మనల్ని గుర్తుపెట్టుకుంటాడు, ఫాలో చేస్తూ ఉంటాడు. అమ్మన్నా కొన్ని గంటలు మర్చిపోయిద్ది కానీ యేసయ్య మనల్ని అంత ప్రేమ మనమంటే. బాగుంది. ఎందుకు అంత ప్రేమ అంటే కన్నాడు కాబట్టి, నిర్మించాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అంత మమత. సరే, అది ఓకే. మన నుంచి ఎందుకు ప్రేమను ఆశిస్తున్నాడు అనే దానికి ఆన్సర్ ఏంటంటే, నేను ప్రేమిస్తున్నాను కనుక మీరు కూడా నన్ను ప్రేమించటం న్యాయం అని అడగట్లా ఆయన. ఆయన చెప్పే సలహా ఏంటంటే, నా ప్రేమ నీకు అవసరం కానీ నీ ప్రేమ నాకు అవసరం లేదురా అబ్బాయి అమ్మాయి అని చెబుతున్నాడు ఫస్ట్. నీ ప్రేమ ఎవడికి కావాలి? యేసయ్య అడుగుతున్నాడు స్ట్రైట్గా నిన్ను, నాకు కావాలా నీ ప్రేమ? బోడి ప్రేమ ఎందుకు? నాకెందుకు నీ ప్రేమ? నువ్వేమన్నా నాకేమన్నా గొడ్డలు ఇవ్వాలా నాకు నీ ప్రేమతో? నాకు బట్టలు లేకపోతే, గతి లేకపోతే నువ్వేం బట్టలు తెచ్చి ఇస్తావా? అందుకు కావాలా నీ ప్రేమ? రే, నన్ను కూడా కాస్త ప్రేమించరా, బట్టలు లేవురా, కాస్త బట్టలు లేరా, నన్ను కూడా కాస్త ప్రేమించరా, కాస్త ఆహారం లేదురా, కాస్త ఆహారం తెచ్చిపెట్టరా అంటానికి నాకేమన్నా వస్త్రాలు తరుగా, ధాన్యం తరుగా, ధనం తరుగా, ఆహారం తరుగా? అసలు నీది నువ్వేం తీసుకొచ్చి నాకు ఇస్తా చెప్పవా? ఎవడికి కావాలి అసలు నీ ప్రేమ? అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం పెడుతుంది నేను. నువ్వు తినే తిండి కూడా నేను ఇచ్చింది, నువ్వు కట్టే బట్ట నేను ఇచ్చింది, నువ్వు ఉన్న భూమి నేను స్థాపించింది, నీ పైన ఆకాశం నేను స్థాపించింది. ఏ సీజన్కి ఆ సీజను ఋతువులు మార్చి వర్షాలు పడేటట్టు చేసి, ఎండలు కాసేటట్టు చేసి, చలి వచ్చేటట్టు చేసి, రకరకాల ఋతువుల్ని మార్చి నీకు అన్ని విధాల క్షేమాన్ని కలిగిస్తుంది నేను. నువ్వేమి ఇస్తావు నాకు చెప్పు? ఏం చేస్తావు నువ్వు నాకు? నాకు చొక్కా లేదు, ఒక అంగి గుట్టుకురా. ప్రభా సైజులు చెప్పు ప్రభా. రాసుకో, ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీని అది కుట్టుకురా. ఏంది? ఆకాశ మహాకాశాలు పట్టజాలంత బాడీ నాది, కుట్టుకురా ఒక అంగి. అయ్యా, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి కుట్టినాక సరిపోదు ప్రభా. సముద్రాలు ఉన్నాయి కదా, సప్త సముద్రాలు, వాటన్నిటిని ఇదిగో నా పుడిసిలిలో, దోసిలి కూడా కాదు పుడిసిల్లో కొల్చా, ఇది నా హ్యాండ్ కొలత, కుట్టు. ఏది నాయన, సముద్రాలంతా నీ పుడిసిల్లో పట్టినాయా? అప్పుడు ఆ చెయ్యి ఎంత ఉంటుంది ఆ చేతికి? అసలు మేము కుట్టుకు రావటం అంగి కుదరదు ప్రభా, కుదరదు కదా. మరి ఏం చేస్తావు నువ్వు నాకు? ఎవడికి కావాలి నీ ప్రేమ? కరెక్టే ప్రభా, అవసరమైతే అన్నీ మాకు అవసరమైతే నీ దగ్గర ఉన్నాయి కనుక నీ ప్రేమ మాకు అవసరం, కానీ మా బోడి ప్రేమతో నీకేం నిమిత్తం లేదయ్యా, అవసరం లేదయ్యా అనేది నీకు అర్థమైందా? మీకు అర్థమైందా? మన ప్రేమతో ఆయనకి ఏమైనా అవసరం ఉందా? మీకు దండం పెడితే పెద్దగా చెప్పండి. అవసరం లేదు. అరే, మన పిల్లలే ఒప్పుకోరు. అరే, ప్రేమరా, ప్రేమ చూపిస్తున్నా. ఎవడికి కావాలి డాడీ నీ ప్రేమ? నీ బోడి ప్రేమ? నేను బతకగలను డాడీ, నేను బతకగలను మమ్మీ, నేను బతకగలను మమ్మీ. ఎవడికి కావాలి మమ్మీ నీ బోడి ప్రేమ అని తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ మనుషులే ఆ మాట అన్నప్పుడు, ఇంతమందిని నిలబెట్టిన ఆయన నీ ప్రేమను కోరతాడా? లెక్క చేస్తాడా? మరి అసలు అవసరం లేనప్పుడు, ఆ కాంక్షే దేవునికి లేనప్పుడు, బాయ్ మీరు నన్ను ప్రేమించకపోతే బాగుంటుందని వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మనము ఆయనను ప్రేమించుట ఆయన అవసరం కాదు, అది మనకే అవసరం కాబట్టి. అర్థమైందా? ఎవరికి అవసరం? మనం ఆయన్ని ప్రేమించటం ఎవరి అవసరత? అది ఆయన అవసరత కాదు, మన అవసరత. ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే. ఏంది మీరు చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించటం మన అవసరతే, మనం ఆయన్ని ప్రేమించటం కూడా మన అవసరతే.
ఆయనకేం అవసరం లేదు. మరి మనకు అవసరం. ఎందుకు అవసరం అంటే, మీరు నన్ను ప్రేమించటం వలన మీరు భద్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించటం వలన పవిత్రంగా ఉంటారు. మీరు నన్ను ప్రేమించినట్లయితే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడానికి కావలసిన శక్తి నా నుండి మీకు వచ్చింది. మీరు నన్ను ప్రేమించి నాకు అందుబాటులో ఉంటే నా నుండి సరఫరా అయ్యేవన్నీ మీరు స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఎందుకు నన్ను ప్రేమించమన్నానంటే, నన్ను ఎవరో ప్రేమించేవాళ్ళు లేక కాదు, నన్ను ప్రేమించుట మీకే మేలు గనుక, మీకే క్షేమం గనుక, అది మీకే ప్రయోజనం గనుక. అర్థమైందా? దేవుని మనం ప్రేమించటం అనేది మన అవసరత, దేవుని అవసరత. రైట్. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించటం వలన మనకు మనమే మేలు చేసుకుంటున్నాం. ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే మనకు మనమే శాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఆ మాట కూడా బైబిల్లో ఉంది. ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. చూడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. అది, ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అద్దుగో, ప్రభువుని ప్రేమించిన వాడు, ఇప్పుడు ప్రేమించినోడు శాపగ్రస్తుడు అంటే ప్రేమించినోడు ఆశీర్వదించబడిన వాడు. అంటే ప్రభువుని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభమేం లేదు, కానీ నీ మీదికి ఆశీర్వాదం వచ్చింది. ప్రభువును నువ్వు ప్రేమిస్తే ప్రభువుకి వచ్చే లాభమేం లేదు, కానీ నీవు ఆస్తికర్తవు అవుతావు. ఎందుకంటే సామెతల్లో ఉంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని. ప్రభువుని నువ్వు ప్రేమిస్తే ఆయనకేం లాభం లేదు, కానీ నీకు లాభం ఉంది. ఏంటో తెలుసా? సమస్తము నీ మేలుగే మారిపోతాయి. ప్రభువుని ప్రేమిస్తే నువ్వు, ఆయనకు వచ్చే లాభం ఏమి లేదు, కానీ నీకే జీవ కిరీటం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 1:12, ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను. ప్రేమించిన వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తే, ఏమంటే మీకేమన్నా విసుగ్గా ఉందా, లేకపోతే ఇంట్రెస్ట్గా ఉందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ప్రార్థన చేసేస్తా, లేదు ఇంట్రెస్ట్గా ఉంటే చెబుతా, ఇబ్బంది ఏం లేదు. నేను అసలు లెక్క చేయను. వెళ్ళిపోదామంటే లేచి నిలబడండి, ప్రార్థన చేస్తే వెళ్దాం. కానీ నేను చెప్పేది తీవ్రంగా తీసుకోవాలి. తీసుకోకపోతే చాలా నష్టపోతారు మీరు. ఆదివారం ఏదో కూటానికి వచ్చాను, ప్రసంగం వింటుందానండి దరిద్రపు ఆలోచన దానియొద్దు. దేవుడు నాకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడని తెలుసుకో. దేవుడు నాకు తెలియని ఒక సంగతిని ఈరోజు నా గ్రహింపులోకి తెస్తున్నాడని మైండ్ దగ్గర పెట్టుకొని విను. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు, జాగ్రత్త. దేవుని నువ్వు ప్రేమించటం ద్వారా దేవుడికి ఒరిగేది ఏం లేదు, కానీ నీకే చాలా ఒరుగుతాయి. ఏం ఒరుగుతాయి తెలుసా? ఆయన ప్రేమించే వాళ్ళకి అందరికీ ఏమేమి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ పొందుతాము. ఏమున్నాయి? మచ్చుతునగలా కొన్ని చెబుదామా? ఇప్పుడు నేను 2 చెప్పా. ఇంట్రెస్ట్ ఉంటే పెన్నుతో రాసుకో. యాకోబు రాసిన పత్రిక 1:12, ప్రేమించిన వాడికి జీవ కిరీటం. యోహాను సువార్త 14:15, 14:15 వచనం, ప్రేమించిన వాడికి ఆజ్ఞలు గైకొనే శక్తి వచ్చింది. 2. మూడవది రోమా పత్రిక 8:28, దేవుణ్ణి ప్రేమించే వాడికి ఏది జరిగినా సరే సమస్తము వచ్చి మేలుకే మారిపోతాయి. కీడులాగున్నాయి కూడా మేలుకే మారిపోతాయి. అదంతే. ఎన్నైనా ఇప్పుడు 4వది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేతునని సామెతల్లో అన్నాడు. అంటే దేవుని ప్రేమించేవాడు ఆస్తికర్త అవుతాడు. చేతులు చాపటం కాదు, అనేక మందికి ఇచ్చే పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. ఆ విధమైన ఆశీర్వాదం ఆత్మీయంగాను భౌతికంగాను కూడా యేసయ్య ఇస్తాడు. 4. 5వది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. సాతాను కల్పించేటువంటి ఊరులు ఉచ్చులలో నుంచి దేవుణ్ణి ప్రేమించేవాడిని దేవుడు తప్పిస్తాడట. దేవుణ్ణి ప్రేమించేవాడిని గొప్ప చేస్తానన్నాడు, కనపరుస్తానన్నాడు. చూడు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడు. ఇవన్నీ ఎవరికి? దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవునికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా?
కానీ ఆయన్ని ప్రేమించడం ద్వారా ఎన్ని ప్రయోజనాలు మనకున్నాయో చూడు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకంట దాచిపెట్టే పని భక్తిహీనులకు అప్పచెబుతాడంట. నువ్వు శ్రమపడే పని లేదు. నేను అదే చెబుతాను చాలాసార్లు. నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నువ్వు కట్టని ఇంట్లో నువ్వు నివసిస్తావు. అంటే నువ్వు నివాసం ఉండటానికి ఇంకొకటి కడతాడు అంతే. ఇంకొకటి చేత కట్టిస్తాడు దేవుడు. నీగా మైండ్ పోయింది, ఆ ఇల్లు నీకు వచ్చింది. ఇదేం చేసాయా అని చెప్పాను కదా. నువ్వు నాటని తోటను అనుభవిస్తావు, నువ్వు కట్టని ఇంట నువ్వు నివసిస్తావు, నీది కాని దాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు అని చెప్తున్నాడు కదా. ఇదంతా తనను ప్రేమించే వాళ్ళకి దేవుడు అనుగ్రహించే కృప. ఇలా కొన్ని నేను ఒక 5-6 చెప్పానో లేదా ఒక 7 చెప్పానో, ఈ కొన్ని ఇంకా ఇన్నున్నాయి మీరు బైబిల్ చదివితే. మరి ఇన్ని మనకు ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా? ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలా వద్దా? ఎవరి కోసం ప్రేమించాలి? పెద్ద నువ్వేదో ఆయన్ని ప్రేమించి వరగబెడుతున్నట్టు ఎప్పుడూ ఫీల్ అవ్వద్దు. నువ్వు ఆయన్ని ప్రేమించి నీకే మేలు చేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్.